హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను అండి. అది కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటది అనేది మాత్రమే మీతో అయితే షేర్ చేస్తాను. చాలా చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. సో, ఇదిగోండి ఇక్కడ పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నానండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత అంటే అట్‌లీస్ట్ 1 వీక్ గ్యాప్ తర్వాత ఈ రోజైతే పిల్లలు స్కూల్‌కైతే వెళ్తున్నారండి. మీరు ముందు వీడియోస్ గనక ఫాలో అవుతున్నట్లయితే మీకు తెలిసే ఉంటది. ముందు ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుసండి. ఇది పిల్లలకి 1 వీక్ నుంచి వైరల్ ఫీవర్ అయితే వస్తుంది. అందుకని చెప్పేసి 1 వీక్ వరకు అయితే లీవ్ అయితే పెట్టేసుకున్నారు. సో, ఈ రోజుకైతే ఒక 70% అట్లా అయితే తగ్గిందండి. ఇంకా కంప్లీట్‌గా తగ్గలేదు. ఒక 30%, 20% అలాగే ఉంది. బట్ ఇంక చాలా రోజులు అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలు ఈ రోజైతే స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారండి. మార్నింగ్ టైమ్‌లో నాకు పిల్లలు మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటాను. అంటే లంచ్ బాక్సెస్ గానీ, స్నాక్స్ బాక్స్ రెసిపీస్ గానీ ఎలాంటివి పెడతానని. ఎందుకంటే చాలామంది మదర్స్ చాలా హెల్ప్ అవ్వచ్చు. బట్ ఎందుకనంటే మన పిల్లల కోసం ఎలాంటి హెల్తీ స్నాక్స్ పెట్టాలి, సింపుల్‌గా ఎలాంటివి చేసి పెట్టొచ్చు. సింపుల్‌గా అయిపోవాలి. అట్ ది సేమ్ టైమ్ హెల్తీగా అయిపోవాలి. అలాంటి స్నాక్స్ రెసిపీస్ గానీ, లేదంటే ఈజీగా మన మార్నింగ్ టైమ్‌లో టైం అస్సలు ఉండదు కదా! ఈజీగా అయిపోయేటువంటి లంచ్ బాక్స్ రెసిపీస్ గానీ, ఇట్లాంటివన్నీ గూడా నేను పిల్లల కోసం ఏమేమి పెడతాననేది మీతో షేర్ చేద్దాము అని అనుకుంటానండి. మార్నింగ్ రొటీన్ వ్లాగ్ ఎక్కువ చేద్దాం అనుకుంటాను. బట్ నాకైతే అస్సలు వీలవ్వట్లేదండి. ఎందుకనంటే ఒక్కదాన్నే కదా! మార్నింగ్ టైమ్‌లో ట్రైపాడ్ పెట్టుకొని సెట్ చేసుకొని తీసుకోవడానికి నాకు అస్సలైతే టైం అయితే వీలవ్వట్లేదు. ఇంకా పిల్లలకి టైం అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాననేది ఒక చిన్న రొటీన్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. పిల్లలు అలా వెళ్ళిపోంగలోనే నేనైతే రెగ్యులర్‌గా పూజ అయితే చేసుకుంటాను కదా! అలాగే నిత్య పూజ అయితే చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈలోపు ఇంకా బాబు గూడా అయితే లేచాడు. వాడికి గూడా అయితే బ్రష్ అయితే వేపిచ్చేసాను. ఇంకా బాబు కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసానండి. ఈ ప్యాన్ హీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది గదా! ఇంకా ఈలోపు ఇదొచ్చేసి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం పెసరట్టయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇదొచ్చేసి ఈరోజు సెకండ్ డే అండి బ్యాటర్ అనేది. నిన్న అంటే 2 డేస్ అయితే ఉంచుతాను పెసరపిండి అనేది. నిన్నైతే వేసేసుకున్నామండి. ఈ రోజుకైతే అంత ఎక్కువేం లేదండి. పిల్లలిద్దరికైతే వేసేసాను. ఇంకా ఇప్పుడు బాబుకైతే ఒక 2 దోసలేమో వస్తాయేమో. మా హస్బెండ్ నేనైతే ఇంకా వేరే బ్రేక్‌ఫాస్ట్ ఏమైనా చేసుకోవాలి టైం ఉంటే. లేదు అనంటే బయటైతే తెచ్చుకొని తినేయాలండి. ఎందుకనంటే ఈ మధ్య పిల్లలకి కొంచెం ఫీవర్ అట్లా వచ్చింది గదా! బయట ఫుడ్ అనేది కంప్లీట్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయినా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏందో కంప్లీట్‌గా అయితే అవాయిడ్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ లేని సిట్యుయేషన్స్‌లో మేమే బయట ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రిఫర్ చేస్తాం గానీ, పిల్లలకైతే ఇంట్లో ఉన్నదే ఏదో ఒకటైతే చేసి పెడతానండి. మనం చేసుకునేంత హైజీనిక్‌గా అయితే బయట వాళ్ళైతే చెయ్యరు గదా! అందుకని జెప్పేసి కొన్ని రోజులు పిల్లలకి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేద్దామని జెప్పేసి అనుకుంటాను. అందుకని జెప్పేసి పిల్లల ముగ్గురికి ఇంట్లో ఉన్నటువంటి కొంచెం పెసరపిండితో పెసరట్లయితే వేసి చేశాను. నేను మా హస్బెండ్ అయితే బయట తెచ్చుకొని అయితే తినేసామండి. ఇంకా బాబొచ్చేసి ఇక్కడ ఈ కార్డ్స్‌తో అయితే ఆడుకుంటూ ఉన్నాడు. ఇవొచ్చేసి నేను మీషోలో అయితే పర్చేజ్ చేశానండి ఒక 2 డేస్ బ్యాకు. ఇంతకుముందు ఒకసారి అమెజాన్‌లో చేశాను. అది బల్క్ చాలా వచ్చాయండి. అందులో చాలా కేటగిరీస్ ఇవన్నీ వచ్చాయి. మొత్తం 800 ఏమో పడింది. ఇదొచ్చేసి మనకు 130 రూపీసే పడిందండి. ఇందులో కూడా మనకు చాలా ఉన్నాయి. అంటే యానిమల్స్, ఫ్లవర్స్ ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, షేప్స్ ఇవన్నీ అయితే చాలా ఉన్నాయి. ఇంక మా బాబొచ్చేసి వాటిని వాటికైతే అరేంజ్ చేస్తూ ఉన్నాడు సెపరేట్‌గా. ఇవొచ్చినప్పటి నుంచి కొంచెం ఫోన్‌ని, టీవీని వీటన్నిటిని అవాయిడ్ చేసి వాటితోనే చాలా మంచిగా అయితే ఆడుకుంటూ ఉన్నాడండి. అంటే వేటికి వాటి కేటగిరీస్ వైస్‌గా అయితే డివైడ్ చేసి వాటిలో పెట్టుకొని చాలా మంచిగా అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంగా వాడక్కడ ఆడుకుంటూ ఉంటే నేనిక్కడ బాబు కోసం అయితే దోస అయితే వేస్తున్నానండి. పెసరట్టు ఒకటైతే వేశాను. ఇంకా చిన్నవైతే రెండైతే తింటాడండి. పెద్దది వేసినట్లయితే ఒకటే తింటాడు. నేను చిన్నవైతే వేస్తున్నాను. ఎందుకనంటే ఈ ప్యాన్ గూడా కొంచెం పెద్దగా ఉంటదండి. మరి కార్నర్స్ వరకు పెద్దగా వేసినట్లయితే అది కార్నర్స్‌లో అనేది అంత మంచిగా కుక్ అవ్వదు. ఫ్లేమ్ అనేది అక్కడి వరకు సరిగా వెళ్ళదు. అందుకని జెప్పేసి నేను మిడిల్‌లో వరకే చిన్నవి స్మాల్ సైజ్‌వి 2 అయితే వేస్తాను. పిల్లలకి స్మాల్‌గా క్యూట్‌గా ఉంటే తినడానికి గూడా ఎక్కువ ఇష్టపడతారు గదా! అందుకని జెప్పేసి నేను పిల్లల వరకు చిన్నవైతే వేస్తానండి. లేదు పెద్దగా వేస్తే మాత్రం ఒక్కటే అయితే తినేస్తాడు. ఇంకా పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా చాలా మంచిగా రావాలి అనంటే ఫస్ట్ మనకు అందులో వేసేటప్పుడు కొంచెం అటుకులు వేసుకోవాలండి. అటుకులు వేసుకుంటే దోస అనేది చాలా క్రిస్పీగా చాలా రెడ్‌గా కలర్ అనేది చాలా మంచిగా అయితే వస్తుంది. అంతేకాకుండా కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఎర్రగా కాలిన తర్వాత మనం సెకండ్ వైపు టర్న్ ఆన్ చేసుకుంటే దోసలన్నీ చాలా క్రిస్పీగా చాలా వస్తాయండి. చాలా మంచిగా వస్తాయి. మనకు దోస ఎలా కావాలంటే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా, స్మూత్‌గా కావాలంటే అంటే స్పాంజీలాగా కావాలంటే స్పాంజీగా ఎలా కావాలంటే అలా అయితే వేసేసుకోవచ్చండి. ఏం లేదు కొంచెం మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కాలిన తర్వాత సెకండ్ వైపు తిప్పేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. లేదు కొంచెం కాలిన తర్వాత కానీ సెకండ్ వైపు టర్న్ ఆన్ చేసుకుంటే మంట సిమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ అడ్జస్ట్ చేసుకొని మనకు దోసలనేవి సాఫ్ట్‌గా ఉంటాయండి. మీలో ఎంతమందికి దోసలు క్రిస్పీగా ఇష్టమా? సాఫ్ట్‌గా ఇష్టమా? తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను మాత్రం మాక్సిమం 90% నాకు సాఫ్ట్ దోసలంటే ఇష్టమండి. హోటల్ స్టైలు క్రిస్పీ దోసలంటే నాకు అస్సలు ఇష్టముండదు. అది లుక్ వైస్ చూడడానికి బావుంటదేమో గానీ నేనైతే అస్సలు తినడానికైతే ఇష్టపడనండి. నాకు స్మూత్‌గా స్పాంజీ లాంటి దోసలైతే నేను చాలా అయితే ఇష్టంగా అయితే తింటానండి. ఒక 3, 4 దోసలైనా సరే చాలా ఇష్టంగా తింటాను. మా పిల్లలకు గూడా ఎక్కువ అలానే వేసిస్తూ ఉంటాను. లేదు ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా సరే అట్లా ఎప్పుడైనా అంటే చూడడానికి లుక్ వైస్ బాగుండడం కోసం అప్పుడు క్రిస్పీగా రావాలి అంటే కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా దోరగా అయితే కాలుస్తాను.
సో, ఇక్కడ బాబుకైతే దోసలు వేసైతే తినిపిస్తూ ఉన్నానండి. ఇంకా ఫోను ఇదంతా టీవీ ఇట్లా పెట్టేసుకోకుండా మంచిగా అయితే తినేసాడు. ఇంకా కార్డ్స్ వాడితో ఆడుకుంటూ ఉంటే నేనైతే తినిపిచ్చేసానండి. ఇంక తినేసిన తర్వాత మెడిసిన్ అయితే వేసేసాను. కొన్ని సిరప్స్ అవన్నీ ఉంటే వేసేసానండి. వేసేసిన తర్వాత ఈ నెబులైజేషన్ అయితే పట్టాను. మా బాబుకైతే వింటర్ సీజన్ మొత్తం అంటే ఆల్మోస్ట్ చాలామంది పిల్లలు ఈ వింటర్ సీజన్ మొత్తం ఈ నెబులైజేషన్‌తోనే గడిపేస్తారండి. ఎందుకనంటే చాలామంది పిల్లలకి ఈ క్లైమేట్ అనేది అంతగా పడకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ నెబులైజేషనే ఒక పెద్ద ఆధారం అండి. దాని ద్వారానే వాళ్ళైతే బతుకుతూ ఉండొచ్చు. సో, వాడికలా తినిపిచ్చేసిన తర్వాత మెడిసిన్స్ అవి గూడా వేసి నెబులైజేషన్ గూడా పట్టేసానండి. నెక్స్ట్ వచ్చేసి నేను, మా హస్బెండ్ వచ్చేసి బయట తెచ్చేసుకొని ఒక పార్సెల్ అయితే తినేసామండి. ఇంకేం ప్రిపేర్ చేస్తాం ఇద్దరి కోసం. మళ్ళీ ఏమైనా ఉప్మా చేయాలి, చట్నీ చేయాలి లేదంటే అని చెప్పేసి. ఇంకా అది అలా అయిపోయిన తర్వాత నేను ఇవి వచ్చేసి మొన్న లంగా ఓణి హాఫ్ శారీ ఒకటి, శారీ ఒకటి మన వైకుంఠ ఏకాదశి రోజైతే శారీ కట్టుకున్నానండి. న్యూ ఇయర్ రోజు వచ్చేసి టెంపుల్‌కెళ్ళేటప్పుడు ఈ హాఫ్ శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా ఇవి వాష్‌రూమ్‌లో అట్లా వేయకుండా పక్కన అట్లా అయితే పెట్టేసుకున్నానండి. వాష్‌రూమ్‌లో వేస్తే ఇంతకుముందు ఏమైందంటే మామూలుగా అలా వేసేస్తే సింక్‌లో ఉన్నటువంటి వాటర్ ట్యాప్ కింద కొంచెం అలా అలా వచ్చేస్తూ అదంతా కలర్ అంతా షేడ్ అయిపోయిందండి. నేను 1 వీక్ 10 డేస్ వరకు దాన్ని పట్టించుకోకపోయేలోపు. అందుకని చెప్పేసి నేను కొంచెం లేట్ అయినా మనకి ఎప్పుడు పాసిబుల్ ఉంటే అప్పుడైతే వాష్ చేసేసుకోవచ్చు. అలా వాష్ చేసుకున్నా సరే మనం పక్కన ఎక్కడైనా వేసేసుకుంటే అవి మనం ఎన్ని రోజుల తర్వాత వాష్ చేసుకున్నా మంచిగానే ఉంటాయి. అలా అని చెప్పేసి నేను ఈ 2 అయితే ఒక 1 వీక్ 5, 6 డేస్ నుంచి అలాగైతే ఉంచేసి ఈరోజైతే ఖాళీగా ఉన్నాను కదని చెప్పి ఈరోజు వాష్ చేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఎక్కువగా వచ్చేసి నేను ఇవి పట్టు బట్టలు ఏవైనా సరే అండి అంటే పట్టు శారీస్ కానీ ఇలా కొత్తవి ఏమైనా సరే ఇట్లా కొంచెం షాంపూ క్లినిక్ ప్లస్ షాంపూ ఉంటుంది కదా! ఆ షాంపూ వేసేసుకొని ఒక 5, 10 మినిట్స్ అందులో నానబెట్టేసి 5, 10 మినిట్స్ తర్వాత ఇలా చేతులతోనే రబ్ చేస్తానండి. అంటే మనకి శారీస్ కింద పీకో ఫాల్ ఉంటది కదా! అటు మన కిందంతా నేలకు టచ్ అవుతూ ఉంటుంది మనం నడుస్తూ ఉంటే. అది కొంచెం చేత్తో ఇలా రబ్ చేసినట్లు ఇలా రుద్దినట్లుగా చేసేసుకుంటే అలా జాడిచ్చేసుకుంటే అయిపోతుంది. ఇంకా అంతే అలా గాకుండా కొన్ని కొన్ని శారీస్ ఉంటాయి గదా! పట్టు శారీసే మనకు పళ్ళు ఒక కలర్ వస్తుంది. లేదు అనంటే అంటే ఒక శారీలో 2 కలర్స్ వస్తాయి గదా! అట్లాంటివైతే ఎలాంటి పరిస్థితిలోనూ ఇట్లా నానబెట్టేసి అయితే చేసుకోవద్దండి. ఎంత కాస్ట్‌లీ శారీ అయినా 5000 దైనా, 10,000 దైనా, 1000 రూపీస్‌దైనా సరే ఒక శారీ కలర్ అనేది ఇంకో దానికి అంటుకుపోయి శారీస్ అనేది పాడైపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. నేను లాస్ట్ టైమ్ ఒకటి ఇలాగే చేశానండి. పోచంపల్లి శారీస్ 10,000 పెట్టి అయితే తీసుకున్నాను. అది గ్రీన్ షేడ్, పింక్ షేడ్ అయితే వచ్చిందండి. మామూలుగా శారీ అంతా గ్రీన్ షేడ్ వచ్చింది. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకు పింక్ షేడ్ అయితే వచ్చింది. 2 ఇలానే షాంపూలో రెగ్యులర్‌గా నానబెట్టేసాను. అలా నానబెట్టేసి శారీ కలర్ అంతా వేస్ట్ అయిపోయిందండి. 10,000 శారీ. ఇంకా ఇమ్మీడియేట్‌గా ఆరిన వెంటనే నేనొచ్చేసి డ్రై క్లీనింగ్‌కి అయితే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన వాళ్ళైతే "ఏం చేయలేం మేడం. ఇట్లా మీరు ఇట్లా వాష్ చేసుకోకూడదు. మేమైతే కెమికల్స్ యూజ్ చేసి అలా కలర్ అనేది ఒకదానికి ఇలా అంటుకోకుండా మేము చేస్తాము. మీరు కంపల్సరీగా ఇట్లాంటి కాస్ట్‌లీ శారీస్ అనేది డ్రై వాష్‌కే ఇవ్వాలని" చెప్పేసి వాళ్ళైతే చెప్పారండి. బట్ ఇప్పుడు నేను పెట్టాను కదా శారీ. అదొచ్చేసి శారీ మొత్తం మనకు ఒకే కలర్ ఉంది కదా! ఇటువంటి శారీస్ అయితే నో ప్రాబ్లమ్ అండి. మనం ఈజీగా ఇంట్లోనే హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. ఇలా షాంపూలో నానబెట్టేసుకొని ఇట్లాగా. బట్ అట్లా 2 కలర్ శారీస్ ఉన్న ఏవైనా సరే డ్రై వాష్‌కి ఇచ్చుకోవడమే బెస్ట్. ఎందుకనంటే మన శారీని హాఫ్ పార్ట్‌ల కింద డివైడ్ చేసి అయితే చేయలేం గదా! అందుకని చెప్పేసి ఇంకా ఇలా ఇందులో కూడా కలర్ పోయే ఒక్కొక్క షాంపూలో ఒక్కొక్కటి వేసేసి ఒక 5 మినిట్స్ అలా నానబెట్టేసి తర్వాత మళ్ళీ దాన్ని జాడిచ్చేసుకొని అలా మళ్ళీ ఇంకోసారి శారీ పెట్టేసి అట్లా అయితే రెండిటిని బ్లౌజ్‌ని సెపరేట్‌గా అట్లా అయితే జాడిచ్చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే అవి కొంచెం వాటర్ అదంతా పోయిన తర్వాత నేనైతే టెర్రస్ పైకి తీసుకొచ్చేసానండి ఏసేద్దామని చెప్పేసి. ఇలాంటి పట్టు శారీస్ ఏమైనా మనం నీడలో ఆరేసుకుంటేనే మంచిది. బట్ మాకైతే బాల్కనీ అయితే లేదండి. ఇంటి ముందైతే ఉంది. అది కూడా కొంచెం రోడ్డు మీద వెళ్ళే డస్ట్ ఇట్లా పడిపోతుందని చెప్పేసి నేను టెర్రస్ పైన ఒక 1 అవర్ పాటు ఎండినట్లయితే ఎండ తగిలితే మంచిగా తీసుకెళ్ళి మామూలు ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చేసానండి. ఈ టెర్రస్ మీద ముందు రోజు వేసినట్లు బట్టలు ఏమైతే ఉన్నాయో వాటిని అయితే ఇక్కడ తీసేసుకుంటూ ఉన్నాను. ఇంటి ముందు వేశాను కొన్ని. కాకపోతే అక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పేసి ఈ మధ్య హాస్పిటల్‌లో అట్లా ఉండిపోతూ ఒక 2, 3 డేస్ నుంచి అయితే బట్టలు మిషన్‌లో అయితే వేయలేదు. ఈరోజు వచ్చేసి మొత్తం 3, 4 టైమ్స్ అన్నీ ఒకేసారి వేసేసి కింద కొన్ని వేసేసాను. అక్కడ పట్టలేదని చెప్పి ముందు కూడా వేసేసానండి. అవన్నీ తీసేసి ఇప్పుడు నేను వాష్ చేసినటువంటి హాఫ్ శారీ ఏదైతే ఉందో ఇది మొత్తం అయితే ఇక్కడ మొత్తం ఆరేసుకుంటూ ఉన్నాను. ఇంకా బాబు కూడా ఇద్దరం అయితే పైకొచ్చేసామండి. వీడైతే ఈ మధ్య వాళ్ళ అక్క వాళ్ళైతే కొంచెం రికవర్ అయ్యి స్కూల్‌కి అయితే వెళ్లారు. ఇంక వీడు చిన్న పిల్లోడు కదా! ఒక 2, 3 డేస్ తర్వాత కంప్లీట్‌గా రికవర్ అయిన తర్వాత మాత్రం పంపిద్దాంలే అని చెప్పేసి వీడినైతే పంపించలేదండి. ఇంక నాతో పాటు నేను అక్కడికెళ్తే అక్కడికైతే వస్తూ ఉన్నాడు. వీలైనంత వరకు పట్టు శారీస్ కానీ లేదంటే ఇలా కొత్త బట్టలు ఏవైనా సరే అండి అవి నీడలోనే ఆరేసుకున్నట్లయితే మనకు ఆ కలర్ అనేది షేడ్ కాకుండా అయితే ఉంటాయి. నాకు అక్కడ పాసిబిలిటీ లేదు. అంటే బాల్కనీ అయితే సెపరేట్‌గా లేదు. బాల్కనీ సెపరేట్‌గా ఉంటే మనం మంచిగా హాల్లోనే బాల్కనీ ఇచ్చేసినట్లు మంచిగా వేసేసుకోవచ్చు. ఆ ఇంటి ముందేదో అట్లా వేసేస్తే అక్కడ రోడ్డు మీద ఉండేటట్టు
ఉన్నటువంటి డస్ట్ అంతా పడిపోతుందండి. ఇంకా అదంతా వచ్చి దీనికి అంటుకున్నట్లు మళ్ళీ వాష్ చేయాల్సి వచ్చిద్దని చెప్పేసి నేను టెర్రస్ పైకి అయితే తీసుకొచ్చాను. ఎక్కువసేపు ఉంచకుండా అంటే ఒక డే మొత్తం అలానే వదిలేయకుండా ఒక 1 అవర్ పాటు ఎండ తగిలి వెంటనే తీసుకెళ్ళి మనం ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఎందుకంటే కలర్ షేడ్ అయితే పట్టు శారీస్ మన ఎంతో కాస్ట్ పెట్టి అయితే కొనుక్కుంటూ ఉంటాము. అలా పాడైపోయినట్లయితే చాలా బాధ అయితే అనిపిస్తుంది కదా! ఇంకా అలా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఆరేయడానికైతే తీసుకొచ్చానండి. నేను ఒక పక్క అయితే ఇక్కడ ఆరేసుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాడండి. ఓకే అండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఐకాన్ ఆప్షన్ కూడా ఇవ్వండి. మీరు అలా ఐకాన్ ఆప్షన్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఈ వీడియో కొంతమందికి అయితే రికమెండ్ అయితే అవుతుంది. ఓకే అండి. మరిన్ని ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఓకే అండి. బాయ్.